అండి ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ. ఈ మష్రూమ్స్ని బాగా నీట్గా కడగాలంటే ఇందులో 2 స్పూన్స్ గోధుమ పిండిని వేసుకొని బాగా కలిపి దాని పైన ఉన్నటువంటి పొరను తీసేసుకోవాలి. ఆ డాట్స్ అని పోయి వైట్గా క్లీన్ అయిపోతాయండి. చూడండి ఎలా క్లీన్ అయ్యాయో. ఇప్పుడు దీన్ని ఒక 2 టైమ్స్ మళ్ళాగా నీళ్ళతో కడిగేసుకోవాలి. కడిగి క్లీన్ అయిన తర్వాత వీటిని హాఫ్గా కట్ చేసుకోవాలి. చిన్న మష్రూమ్స్ అయితే మాత్రం అలాగే వేసేసుకోవచ్చు. ఇలా మొత్తంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసమని. అందుకని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియను, ఒక 2 టమాటాలు, కొంచెం కొన్ని జీడిపప్పులను వేసుకొని వేయించుకోవాలి. ఇది మిక్సీలో పట్టి గ్రేవీని రెడీ చేసుకోవచ్చు. ఈ గ్రేవీనే ఈ కర్రీకి హైలైట్ అండి. అందుకని ఇది తప్పకుండా ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఆ కర్రీ కోసం మాత్రం. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు కొన్ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. ఇందులో వాటర్ వస్తాయి, అందుకని కొంచెం ఒక 2 మినిట్స్ కలిపి పసుపు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాము. దీంట్లో కాశ్మీర్ మిర్చి వేసుకుంటే ఇంకొంచెం కలర్ బాగుంటుంది. జీలకర్ర, ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసినటువంటి గ్రేవీని కూడా వేసుకుందాము. ఇట్లా 5 మినిట్స్ ఉడకాలి. దానిపైన ఒక ఆయిల్ ప్రోడక్ట్ అవుతుంది. ఆ తర్వాత దానిపైన కసూరి మేతిని వేసుకుందాము. తర్వాత కొత్తిమీర కొన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించి అలా కర్రీ ఈ విధంగా థిక్గా రెడీ అవుతుందండి. నేను చపాతీ కోసం చేశాను, అందుకని కొంచెం థిక్గా చేసుకున్నాను. రైస్లో కావాలంటే కొంచెం పలుచగా చేసుకోవచ్చు, అంత థిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.